హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా విజయనగరం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,98,832 మంది ఓటర్లు ఉన్నారు. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురు లేకుండా పోయింది. టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థి గద్దె బాబురావు మరియు పీఆర్పీ అభ్యర్థి సునీతా రౌతులపై పోటీ చేసి 5,942 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాలిని, కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ మరియు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్లపై పోటీ చేసి 20,842 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున మరియు జేఎస్పీ అభ్యర్థి మైలిపల్లి శ్రీనివాసులపై పోటీ చేసి 26,498 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ మరియు కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మగంటి సూర్యనాయుడుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.